నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణము 6వ అధ్యాయము సప్తాహ యజ్ఞ విధానము 1వ శ్లోకము. కుమారా ఊచుః అథ తే సంప్రవక్ష్యామః సప్తాహ శ్రవణే విధిం సహాయైర్వసుభిశ్చైవ ప్రాయః సాధ్యో విధి స్మృతః. సనకసనందనాథులు వచింపసాగిరి. నారద మహర్షి, ఇప్పుడు మేము సప్తాహ శ్రవణ విధానము గురించి మీకు వివరించదము. ఈ విధానమును ఆచరించుటకు తరచుగా జనుల సహకారము ధనవ్యయంతో మాత్రమే సాధ్యపడును. 2వ శ్లోకము. దైవజ్ఞంతు సమాహూయ ముహూర్తం పృచేత్నతః వివాహే యాదృశం విత్తం తాదృశం పరికల్పయేత్. ముందుగా ఒక జ్యోతిష్యుని ఆహ్వానించి మంచి ముహూర్తమును గూర్చి అడిగి నిశ్చయించుకొనవలెను. వివాహమునకై ధనమును సమకూర్చుకున్నట్లుగా దీని కొరకు కూడా తగినంత ధనమును ప్రయత్నపూర్వకంగా సిద్ధపరచుకొనవలెను. 3వ శ్లోకము. నభస్య ఆశ్వినోర్జౌ చ మార్గశీర్షః శుచిర్నభాః ఏతే మాసా కథారంభే శ్రోతॄణాం మోక్షసూచకాః. భాద్రపదము, ఆశ్వేజము, కార్తీకము, మార్గశిరము, ఆషాఢము, శ్రావణము ఈ 6 మాసములందు ఏదో ఒక మాసమునందున భాగవత కథను ఆరంభించవలేను. ఈ 6 నెలల కాలము శ్రోతలకు మోక్షప్రదాయకము ఆగును. ధన్యవాదములు.